కొండపల్లి గ్రామంలో ఓ పేద కుటుంబానికి బాసటగా నిలిచిన పూలే సేవా సమితి సభ్యులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఓ ఘటన గ్రామస్తులను కదిలించింది. కష్టాలు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతూ ఓ నిరుపేద కుటుంబాన్ని పూర్తిగా కుంగదీసిన వేళ పూలే సేవా సమితి సభ్యులు మానవత్వంతో ముందుకు వచ్చి 52,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన లెండుకురే నానుభాయ్ అనే మహిళకు 2 కూతుర్లు హారిక, రేణుక. ఇద్దరు మానసిక వికలాంగులుగా చిన్ననాటి నుండే బాధపడుతున్నారు. కుటుంబానికి దిక్కుగా ఉన్న భర్త తుకారం అనారోగ్యంతో మృతి చెందడంతో నానుభాయ్ జీవితం ఒక్కసారిగా కష్టాల బాట పట్టింది. భర్త మరణానంతరం ఎలాంటి ఆదాయ మార్గం లేక రోజువారీ కూలీ పనులు చేస్తూ మానసిక వికలాంగులైన 2 చిన్నపిల్లలను పోషించడం నానుభాయికి శక్తికి మించిన పోరాటంగా మారింది. అయినా తల్లి మమకారంతో పిల్లల కోసం జీవన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విధి మరోసారి ఈ కుటుంబాన్ని తీవ్రంగా పరీక్షించింది. పెద్ద కూతురు హారిక తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధికి గురైంది. శ్వాస తీసుకోవడమే కష్టంగా మారడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్సకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంత మొత్తం సమకూర్చుకునే పరిస్థితి లేక చికిత్స చేయించలేక తల్లి నానుభాయ్ కన్నీటి గాథగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పూలే సేవా సమితి సభ్యులు ఆలస్యం చేయకుండా స్పందించారు. బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా విరాళాల సేకరణ చేపట్టారు. సమాజంలోని దాతల సహకారంతో విరాళాలు సమీకరించి బాధిత కుటుంబానికి అక్షరాల 52,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన సమయంలో వాతావరణంలో భావోద్వేగంగా మారింది. తమకు ఎవరూ లేరని భావించిన వేళ సేవా సమితి సభ్యులు అండగా నిలవడంతో నానుభాయ్ కళ్ళల్లో కృతజ్ఞత కన్నీళ్లు కనిపించాయి. మన కొండపల్లి గ్రామంలో నిరుపేద అయిన మన లెండుగులే నానుభాయ్ గారి 2 కూతుర్లు, 2 కూడా చాలా వికలాంగులే. మానసికంగా కొంచెం కళ్ళు కూడా సరిగా కనిపించవు. భర్త కూడా లేరు. ఇటువంటి బీద పరిస్థితిలో పెద్ద కూతురు హారికకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ విషయంలో డాక్టర్లు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది, దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఏం తోచక వాళ్ళు ఇంట్లో బాధపడుతుంటే ఈ విషయం తెలుసుకొని పూలే సేవా సమితి ద్వారా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేద్దామని ముందుకు వచ్చి మా సోషల్ మీడియా ద్వారా విరాళాలు కావాలని మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మెసేజ్ చూసి చాలామంది దాతలు ముందుకొచ్చి తమకు తోచినంత విరాళాలు అందించారు. మాకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇలాగే దాదాపు ఒక 52,000 డొనేషన్లు వచ్చినాయి. దీన్ని ఈరోజు వీళ్లకు అందిస్తున్నాము. ఇలాగే ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వీళ్లకు సాయం చేయాలని కోరుతూ, మరియు ఈ సహాయ సహకారాలు అందించిన పూలే సేవా సమితి సభ్యులకు, మాలి సంఘ నాయకులకు, ఇతర నాయకులకు అందరికీ, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై జ్యోతి జై క్రాంతి. అందరికీ జై జ్యోతి జై క్రాంతి. ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో కొండపల్లి గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్గా కొండపల్లి గ్రామానికి చెందిన లెండుగురే నానుభాయ్ తన భర్త చనిపోయి చాలా కాలం అవుతుంది. తనకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు కూడా అందుగులుగా, అంటే కళ్ళు కనబడకుండా వికలాంగులుగా మానసికంగా బాధపడుతూ ఉంటే ఆమెకు పొద్దంతా కైకిలి పనికి పోతే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ పెద్ద కూతురు ఊపిరితిత్తులు చెడిపోవడంతో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు మినిమం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా మా పూలే సేవా సమితి వాళ్ళ బాధలను గుర్తించి, వాళ్ళ కష్టాలను గుర్తించి, మా పూలే సేవా సమితి అధ్యక్షుడు మోర్ల తిరుపతి గారు మాకు అందరికీ సోషల్ మీడియా ద్వారా మా గ్రూపులలో షేర్ చేసి మాకు తెలపడంతో మా పూలే సేవా సమితి అండ్ మాలి సంక్షేమ సభ్యులు మరియు ఇతర నాయకులు మరియు ఉద్యోగులు అందరూ కూడా కలిసి వారికి తోచిన సహాయాన్ని అందించి ఈ నిరుపేద అక్క చెల్లెళ్లకు ఎంతో కొంత సహాయం అందించాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా పూలే సేవా సమితి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 52,000 రూపాయలను ఆర్థికంగా వారికి సాయం చేయడం జరిగింది. వారికి దాదాపు పుట్టిన కాడ నుంచి
15-14 సంవత్సరాలు అయినప్పటికీ ఇద్దరు కూతుర్లకు కూడా పెన్షన్ లేదు ఇప్పటి వరకు. వాళ్ళ పరిస్థితి దారుణంగా దయనీయంగా మారింది. వాళ్ళకిద్దరికి కూడా సదరణ క్యాంపులో అప్లై చేసుకొని సర్టిఫికెట్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఇద్దరు అక్క జిల్లాలలో ఏ ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు కాకపోవడం నిజంగా ఇది దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరిపై చొరవ తీసుకొని తక్షణమే వీళ్లకు పెన్షన్లు అందించి వీళ్లకు తగిన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే కొండపల్లి గ్రామంలో ఈ నిరుపేద కుటుంబం ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు అనాథాలుగా అందుగులుగా ఉన్నారో, కళ్ళు కూడా కనిపించని పరిస్థితిలో ఉన్నారో, వాళ్లకు ప్రజాప్రతినిధులు, నాయకులు మీకు కూడా తోచిన సాయాన్ని అందించి వీళ్ళని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రానున్న 2-3 నెలల్లో వీళ్ళకు ఖచ్చితంగా అక్క చెల్లెళ్లకు ఇద్దరి సర్టిఫికెట్లు కూడా పరిశీలించి ఇద్దరికి కూడా పింఛన్ వచ్చే విధంగా ఇక్కడ మంజూరు చేయాలని స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారిని, స్థానిక సర్పంచ్ గారిని, స్థానిక ప్రజాప్రతినిధులను అందరినీ కోరుతా ఉన్నాం. లేకపోతే పులే సేవా సమితి తరఫున ఈ అందుగులను పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కు వచ్చి దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందు మూలంగా ప్రతి సంవత్సరం అనేక పులే సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా బీద విద్యార్థులకు మరియు అగ్ని ప్రమాదంలో జరిగిన వారికి కూడా పులే సేవా సమితి అండగా ఉంటూ అదేవిధంగా ఆరోగ్య పరిస్థితుల విషయంలో కూడా మన లెనుగురే నానుబాయి కుటుంబానికి కూడా హాస్పిటల్ ఖర్చుల కోసం 52,000 పులే సేవా సమితి ద్వారా సేకరించి వారి కుటుంబానికి అండగా ఉంటూ ధైర్య సాహసాలు ఇస్తూ మరి ఇక్కడ కాకపోతే నిమ్స్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించడానికి మేము ఎంతగానో సహకరిస్తామని మరియు ఈ సహాయ సహకారాలు అందించిన ఉపాధ్యాయులకు మరియు సేవా బృందానికి మరియు మహిళలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క జై జ్యోతి జై క్రాంతి. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేపడుతూ ముందుకు పులే సేవా సమితిని ముందుకు తీసుకువెళ్దామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జ్యోతి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.